మేమా ఇష్టం లేకుంటే కలెక్టర్ ఎవరు వస్తే ఎందుకు పడుతున్నారు భూమి ఇచ్చేటోళ్ళు ఊకే ఇస్తుంటే దా మా ఊరోడు కదా జల్దీరా రేవంత్ రెడ్డి గెలిపించినావు కదా భూమి ఇస్తాం నాకు డెవలప్ చేయి అని మేము పిలుస్తుంటే రేవంత్ రెడ్డి వస్తుండే కదా ఇక్కడ. ఇప్పుడు మరి మీకు ఏమైతుంది మరి ఫార్మా సిటీ తెస్తారట మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారట ఏమైతుంది బాధ? మాకు ఫార్మా వద్దు, అది ఉద్యోగం వద్దు, వాడి రైతు బంధు వద్దు, 4 రూపాయలే వద్దు, మా తాండా వస్తారు అని ఆ కోడ ఉంటే కోడలో చచ్చిపోతాము, లేకుంటే ఎట్లైనా బతుకుతాము. ఆ కోనని తింటాం, ఏం తింటామని మేము భూమి ఇయ్యము. అసలు ఆ భూమిని కాడికి దాని మీ భూముల పైన ఎందుకు కన్నేసారు అనుకుంటారు? మరి వాళ్ళ కన్ను పడ్డదా భూముల మీద? ఎందుకు కన్ను పడ్డదో ఏమో. ఒక బలిజాలు ఉన్నాడు మా ఊర్లో, బలిజప్ప, వానికి ఒక 15 దినాల ముందు కొట్టిండ్రు. నీవు ఊరలాకు తండోలో కడగకుండా ఎందుకు సంతకం చేసి వచ్చినావు, ఎందుకు రాగిచ్చినావు, నీ భూమి ఎవరిని చూసినావు, మరి నీ భూమి ఇడిచి మా భూమి మీద ఎందుకు చెప్పినావు అంటే నేను చెప్పలేదు అనుకుంటా. రూపాయలు ఇచ్చిండ్రేమో తీసుకున్నాడు, మా భూమి మీద కన్ను పెట్టి అందరికీ చంపుతున్నాడు. సో ఎందుకు చంపుతావని మొన్న వానికి గుణంగా రచ చేసిండు. ఆ కుట్ర నుంచే మాకు ఇట్లా చేస్తున్నాడు, అదే కుట్ర నుంచి ఇట్లా నడిపిస్తున్నాడు వాడు. ఇంతే. ఇంకా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకుండా 50 ఎకరాలు మేడం, 10 ఎకరం ఉన్నాయి. 10 ఎకరాలు. మన పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఏమన్నారు ఇళ్ళకి వచ్చి? ఇంట్లోకి వచ్చి అన్ని పోయిడ్రు, బాగానే చేసిపోయిడ్రు, లైట్ బంద్ చేసి. ఇంకేం చేస్తారు ఆడోళ్ళ ఇజ్జత్ ఉండదు మనది లేవు. ఆడోళ్ళు అంటే అందరూ అంతే అంతా వేసిండ్రు. లైట్ కరెంట్ తీసిరా వచ్చేటప్పుడు? మేడం కరెంట్ తెచ్చి మేము అవాదం అంటామా, బేకని అంటున్నామా? ఒక పిల్లలు ఏంటంటే అదే రేవంత్ రెడ్డి పోలీసు మేము ధర్నా మేము చేస్తుంటే కదా గొడవ, అదే మరి పట్టపక్కలు చేసి వాడు కూడా పట్టపక్కలు తోలేస్తుండే ఇట్లా తమ్ముంటే. అదే పోలీసు వాళ్ళకు పట్టపక్కలు వచ్చేస్తుండే, మా పడికి ఎందుకు తోలినావు ఇంత తమ్ములేంది? అందుకోసం రాత్రి తోలినావు. ఆడోళ్ళకు అన్ని రచ్చ చేసి ఎట్లా చేసి భూమి గుంజుకున్నారే, వాళ్ళకు ఇట్లా బుగ్గులు పెడతా ఇట్లా సంతకం పెడతారేమో. ఇయ్యం మేడం, సస్తే చచ్చిపోతాం. బాంబే ఏడన్నా జైల్లో వేసి మాకు ఏడన్నా పింటర్లు వేసి కాలు మేము భూమి ఇయ్యం. సొప్పమ్మ, మీరేమో ఇప్పుడు ఈ ఊర్లో అందరూ ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, ఏడో చూసినా కూడా ఇంటింటికి ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, మొగళ్ళు. మరి ఇప్పుడు అర్ధరాత్రి పూట వచ్చిర్రు కదా, ఏం జరిగింది చెప్పమ్మా? భయపడ్డారు? అర్ధరాత్రి పూట ఎంతమంది వచ్చిర్రు? అర్ధరాత్రి పూట 300 మంది ఏమో ఉండరంట మేడం. వాళ్ళు ఏమీ గంటల పడతలేదు మేడం. మా సిగట్టు పూర మబ్బు, బయట వెళ్ళాలంటే భయం అవుతుంది, ఆపదు. ఒకరొకరు ఇంట్లో 5-6 మంది ఉండరు వాళ్ళు ఇంట్లో. వాళ్ళకు చూసే భయపడినాం మేమైతే. మొగళ్ళు లేరు ఇంట్లో, ఎవరు లేరు. వచ్చి ఇంట్లో అన్ని జోరి చూసిపోయిండ్రు. ఎవరు లేరేమమ్మా అంటే ఎవరు లేరు సార్. మరి మీ వాళ్ళు అందరు ఎక్కడ ఉంటారు అంటే మా వాళ్ళు బొంబాయి పూనాలో ఉంటారు సార్, ఇక్కడ లేకుంటారు, ఇక్కడ ఏం పని లేకుంటారు, బొంబాయి పూనాలో పని చేస్తున్నారు. మేము ఒకరొకరు ఉండం, పిల్లలు చదువుతున్నారు, పిల్లల కోసం మేము ఉండము అన్నాము. ఇక అయితే బయటికి వెళ్ళిండ్రు, ఎవరెవరు జిక్కిండ్రో చెత్తకు వాళ్ళకు పడకపోయిండ్రు. కానీ మీరు భూములు ఎన్నిక మీకు ఇష్టమే ఉందని చెప్తున్నారమ్మా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు మేడం, భూమి ఎన్నిక ఎవరికి ఇష్టం లేదు. ఎవరు లుచ్చా కొడుకులు చెప్పిండ్రో, ఎవరు ఇస్తామన్నారో వాళ్ళు ఇస్తారేమో, కానీ మేమైతే ఇవ్వం. ఎవరు ఏం భూమి ఎక్కడ తీసుకోపోతే అక్కడ తీసుకోపోక రేవంత్ రెడ్డిని ఎక్కడ పోనీక గిట ఎక్కడైనా పోయి మేము తినేటోళ్ళమే కదా, తిని కూర్చుంటాం. జల్ల పెట్టిపోతే గిట ఆడనే పోయి తినుకుంటా కూర్చుంటాం. పిల్లలు అంతా తోలుకొని పోతాము, తినుకుంటా కూర్చుంటాం. కానీ లేచిరా పోలీసులు వచ్చినప్పుడు రాత్రిపూట? ఎవరు లేచిండ్రు మేడం, లేచిండ్రు. అన్ని దబ్బా కొడుతున్నారు తలుపులు వచ్చి. అయితే భయపడ్డాము. ఎవరు అంటే, ఓ అమ్మ మేము సర్వైవ్ చేయడానికే వచ్చినాం, తలుపు తీయండ్రి, మేము సర్వైవ్ చేయడానికే వచ్చినామంటే ఈ టైంకు 2 గంటలన్నరకు ఎవరు సర్వైవ్ చేయడానికే వచ్చిండ్రు అని చూస్తే ఇక పోలీసు వాళ్ళు ఉండరు. లాఠీ తీసుకొని నిలబడ్డారు. 5-6 మంది. ఒకరు ఇంట్లో 5-6 మంది ఉండరు. వాళ్ళు 350 ఉండరంట. వాళ్ళు ఫుల్ లోపల నుంచి బయట వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది మేడం. ఎవరు గంటల పడతలేదు, కరెంట్ లేదు, ఇంట్లో లేదు, బయట లేదు కరెంట్, అన్ని చీకటే. మొత్తం బుడ్డి బంద్ చేసి వచ్చిండ్రట వాళ్ళు. 4 గంటలకో 5 గంటలకో లైట్ తీసి వేసిండ్రు మళ్ళా వాళ్ళు పోయినాక. అన్ని అంతవరకు లైటే లేదు ఇట్లా తండలా. అట్లా వస్తారా మేడం? మా రేవంత్ రెడ్డి ఇదే ఉద్దేశం మా రేవంత్ రెడ్డిది. అంత ధైర్యం ఉంటే పగలు తోలియాలి పోలీసు వాళ్ళని. మేము పగలు కొట్టినాం కదా, నీ సీఎం చూడకుండా ఎవరిని చూడకుండా కొట్టినాం కదా, మేము చూసి మాకు ఎష్టకొచ్చిండ్రు. అందుకోసం మేము తిరగబడ్డారు. ఇక అప్పుడు మేము ఎట్లా పగులు కొట్టినామో అట్లా నీవు పగులు తోలియాలి ధైర్యం ఉంటే. లైట్ తీసి తండాలా జోరుండ్రి అని పెడతావా, నీ తోలిస్తావా వాళ్ళని? చూసినావా? వాళ్ళని చూస్తే భయమైందా?
అయింది. చాలా ఏడ్చినాం మేడం, మూల కూర్చున్నాం ఏడిచినాం. పోలీసులు మీ అమ్మల్ని ఏమడిగిర్రు? మొగళ్ళు అమ్మ లేవురు అని తలుపుని కొడుతున్నారు మేడం. ఇక భయపడ్డావా అయితే? మూల కూర్చొని ఏడ్చిర్రా? ఉమ్. మరి మళ్ళీ వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? భూములు తీసుకుంటారట. మేము అస్సలకే ఇయ్యం మేడం భూములు. సస్తే కానీ ఆడే చేస్తాం కానీ భూములు ఇయ్యం. మీ భూములు మీ ఇల్లు ఇవన్నీ తీసేసి ఫార్మాసిటీ కడతారట, అదే మందుల కంపెనీ కడతారట. ఆడతారు. మేము అస్సలకే ఇయ్యం మేడం, ఇయ్యం ఏమన్నాను. ఏంది మీ ఊరి పేరు? ఏం పేరు? ఆర్బితాండా. నువ్వు చూసినావు పోలీసు వాళ్ళు? ఏమైంది? అప్పుడు రాత్రిపూట కదా, భయం అయిందా? అయిందా భయం? ఏం తలుపులు కొట్టి ఏమన్నారు? బయటికి రండి, మేము మీ ఊర్లో మీ ఇంట్లో ఎవరైనా ఉండరా, తలుపు పొలగొట్టిండ్రు అని లోపల వచ్చి భయపెట్టిండ్రు. మరి మీ భూములు మరి మీ ఇండ్లు తీసుకుంటారంట కదా, మీకు భయం అవుతుందా? భయం అవుతుంది. చచ్చిపోవడం కాదు కదమ్మ సమస్య, కొట్లాడు మీ భూముల కోసం కొట్లాడాలి కానీ చచ్చిపోతా అంటే ఎట్లా? చచ్చిపోవడం కాదు కదా. చెప్తున్నాను కదా మేడం, మాకు సంపెనికే ఉన్నాడు, సంపెనికే తయారైండు. ఇక ఏం ఉన్నాయి ఓట్లు ఎవరికి వేసిరా నాడు? ఓడడానికి రేవంత్ రెడ్డికి వేసినాం. ఖచ్చితంగా వేసినాం. మళ్ళా గెలుస్తాడట, మళ్ళీ ఏరా మరి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా చాలా మేజర్తో గెలుస్తాడు. గెలుస్తాడు. మనం ఇంకా కూడా మనకి మాకు మంచిగా చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఓటేందుకేమో బరబ్బర్ వేస్తాం మా ఆయపకి. తర్వాత మేము అప్పటి నుంచి తెలుగుదేశం ఉండే తెలుగుదేశం పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినాం. ఇప్పుడు తెలుగుదేశం మనకి పట్టుకుపోయినట్ల మా కాంగ్రెస్ పట్టుకుపోయింది. ఇప్పుడు ఎవరు ఇడిపియాలి? మాకు మా పిల్లలకి ఎవరు ఇడిపియాలి? రేవంత్ రెడ్డి ఇడిపిస్తారు. ఎవరు ఇడిపియాలి? మరి ఎవరు ఇడిపియాలని కోరుకుంటున్నాం? నడమ జ్వరం ఎవరు ఇడిపాలి? రేవంత్ రెడ్డి ఇడిపియాలి మా పిల్లలు. తీసుకుపోయింది ఆయనే కదా. ఆయన తీసుకుపోయి ఎందుకు తీసుకుపోయిండు? భూమి సాగు తీసుకుపోయినా కదా, ఇడిపియాలి. యాపనే ఇడిపియాలి మా పిల్లలు. ఏమంతా మేము యాపనే ఇడవాలి. ఎన్ని దినాలకి ఇస్తాడా, అక్కడనే చంపుతాడా? సాకోక పైసలు ఇస్తారు. అప్పుడు మీకు 4,000 ఇస్తామన్నారు, పెన్షన్లు అన్ని వచ్చింది. అన్ని వచ్చినాయి. 4,000 వచ్చింది, గ్యాస్ సిలిండర్ వచ్చింది, పెరిగి కరెంట్ వచ్చింది. దినం ఆధార్ కార్డు తీసుకొని బస్సు మీద ఎక్కడైతే అక్కడ అవుతున్నాం మేము, మేకప్ పెట్టుకొని రేవంత్ రెడ్డి పేరు మీద. అట్లా అవుతున్నాం. మా రాజకీయం కదా మా రేవంత్ రెడ్డిది. ఇక వాళ్ళ ఊరోళం కదా, మంచిగా డెవలప్ మీద అవుతున్నాం మేము. ఎవరని చెప్తే మా రేవంత్ రెడ్డి ఊరు మాకు చాలా డెవలప్ చేస్తున్నది. ఇంకా మీ పట్టణం వాళ్ళకు అందరికీ చెప్తున్నాం మేము. ఏది భూములు గుంజుకొని డెవలప్ చేస్తుండా? అరే భూమి గుంజుకొని ఇంకా భూమి కొనిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్న భూమి అదే మంది గుంజుకొని మాకు ఇస్తున్నాడు. ఇప్పుడు మాకు భూమి అదే. ఇట్లా ఎటకారంగా చెప్తే ఎట్లా? పాపం ముఖ్యమంత్రి మీ ఊరోడా ఎట్లా అంటే ఎట్లా? మా ఊరోడా కదా, అది మంచిగా చేసిన కొరకు చెప్తున్నా. మంచిగా చేసిండా? ఏమేం చేసిండు? అరే పిరి కలర్ చేసిండు, బస్ పిరి చేసిండు, 4,000 పెన్షన్ ఇచ్చిండు, 2,500 నెల కాదు ముందే ఇస్తాడు. 2 దినాలు 4 దినాలు ముందే ఇస్తాడు. రైతు బంధు 1,500 పడ్డది మా ఆయనకి ఒక్కడికే, ఎవరికి పడలేవు. అది కాంగ్రెస్ వాళ్ళు కదా మేము, అంతసాడికి మాకు పడ్డది. అంటే మాకు పిల్లలు భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు? నాకు 1/2 ఎకరం ఉన్నాయి కానీ 15,000 ఇచ్చిండు భూమి. కాదు, భూమి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు? నాకు అరే ఉండ 1/2 ఎకరం ఆపనే కొని ఇచ్చిండు. యాపనే ఇచ్చిండు మొత్తానికి. ఆయన బాగా యాపనే ఇచ్చిండు. యాపకి మరి ఓటు వేయాలి. యాపకి ఓటు వేస్తావా? ఇంత చేసినప్పుడు నాకు ఓటు వేయకుండా ఎట్లా? అది న్యాయం కాదు కదా. యాపకే వేస్తా. నీకు 2 నెలల ముందు 4 రోజుల ముందు 2,500 ఇస్తున్నాడు, 4 రోజుల ముందు పెన్షన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఏం తక్కువ లేవు నాకు. ఈ మాట్లాడితే యాపకి పోతుండదు. నేను కూడా ఫోటో దిగినంత పక్కల నిలబడి వార్డు నెంబర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పక్కల నిలబడి ఫోటో దిగినా నేను. ఊర్లో పోతుంది ఈ అమ్మ ఉండదని. కింద కూర్చుంటే లేవండి సందమ్మ కుర్చీ మీద కూర్చున్నా పెట్టినారు. నీకు ఇస్తుండ్రా 2,500? నీకు 4 రోజుల ముందే ఇస్తుండ్రా? మేము చెప్పినాం కదా వాళ్ళకు. ఇక మీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు మాకు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తాం వినోత్సవం. ఇప్పుడు చచ్చిపోతుండే వీళ్ళు వాళ్ళు అందరు కూడా మాకు 4-5 ఇంట్లో మా ఒక్కడే ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఉన్నాం.